అంశము ధనం, ధనాపేక్ష మరియు దేవుడు. సో మనీ, గాడ్ అండ్ గ్రీడ్ అనేది, దాన్ని మనీ అనే బదులు గోల్డ్ అని పెడదాం అనుకున్నాను, కానీ అప్పుడు 3 G's ఉంటాయి కదా. గోల్డ్, గ్రీడ్ అండ్ గాడ్ అనేది మన అంశము. అంటే డబ్బుల గురించి, సింపుల్గా చెప్పాలంటే ఏంటి, పైసల గురించి, పైసల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం కదా. అయితే ఈ అంశాన్ని చాలా తరచుగా చాలా మంది పాస్టర్స్ బోధిస్తుంటారు. కారణం, వాళ్ళ ఆదాయము వచ్చే కానుకల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. అంతేనా? వాళ్ళ ఆదాయం దేనిపైన ఆధారపడి ఉంటుంది? వచ్చే కానుకల మీద. కాబట్టి చాలా మంది ఏం చేస్తుంటారు, చాలా తరచుగా బోధిస్తుంటారు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం ఐ ప్రీచ్డ్ అబౌట్ ద టైత్ ఆర్ ద ఆఫరింగ్? మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? చివరిగా నేను ఎప్పుడు మాట్లాడాను నాకు కూడా గుర్తులేదు యాక్చువల్లీ. ప్రతిభ అయితే వచ్చినప్పుడు అసలు వినుండకపోవచ్చు. ప్రతిభ వచ్చినప్పుడు ఎస్. కానీ మనము ఈ సమయంలో, ఈ టైం అంతటిని, రేపటి హాలిడేని కూడా యూటిలైజ్ చేసుకొని ఈ అంశాన్ని ధ్యానించాలని ఎందుకు అనుకుంటున్నామంటే, దిస్ ఈస్ ఎ బిబ్లికల్ సబ్జెక్ట్ అండ్ దీని గురించి బైబిల్లో చాలా ఎక్కువగా చెప్పబడింది అనమాట. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన 38 ఉపమానాల్లో, యేసు ప్రభువారు చెప్పిన సువార్త గ్రంథాల్లో ఆయన చెప్పిన 38 ఉపమానాల్లో 16 ఉపమానాలు డబ్బుల గురించి, ఆస్తిపాస్తుల గురించి. అండ్ సువార్త పుస్తకాల్లో ప్రతి 10 వచనాల్లో ఒక వచనం డబ్బుల గురించి, ఆస్తుల గురించి చెప్పబడింది. వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నామో దాని గురించి చెప్పబడింది. ఈ అంశాన్ని గురించి సువార్త పుస్తకాల్లో మొత్తంగా 288 వచనాలు ఉన్నాయంట. ఎన్ని? 288. ఇంకొక అనాలిసిస్ చెప్తాను చూడండి. ప్రార్థన గురించి మొత్తం బైబిల్లో 500 వచనాలు ఉంటాయి దాదాపుగా. ప్రార్థన గురించి, ప్రేయర్ గురించి. విశ్వాసం గురించి దాదాపుగా 500 ఉంటాయి. ప్రార్థన గురించి ఎంత? 500. విశ్వాసం గురించి 500. మరి డబ్బుల గురించి, ఆస్తిపాస్తులు, వాటిని హ్యాండిల్ చేయడం, మేనేజ్ చేయడం గురించి ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒక అంచనా వేయండి. అది ఓన్లీ సువార్త పుస్తకాల్లో ఎన్ని ఉండొచ్చు? ఏదో ఒకటి చెప్పండి మీకు అనిపించింది. దానికి ఇప్పుడు మిమ్మల్ని లెక్క పెట్టమంటున్నా నేను. డబ్బులు ఉండొచ్చు, 1000 ఉండొచ్చు అని. ఇంకా అరే ఈ అంచనానే కదా ఏమంటున్నాను మిమ్మల్ని. అంచనా కూడా వేయలేకపోతున్నారా? యా, డబ్బుల గురించి, ఆస్తిపాస్తుల గురించి 2000 వచనాలు ఉన్నాయంట దాదాపుగా. కంపారిజన్ దేనితో చేస్తున్నాం మనము? విశ్వాసం గురించి, ప్రార్థన గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి, దీని గురించి ఎంత. అంటే ఈ అంశము ఎంత ప్రాముఖ్యమైందో మనం అర్థం చేసుకోవడం కోసం ఈ సంగతులు చెప్తున్నాను కదా. డబ్బు మన ఆధ్యాత్మిక జీవితం పైన కూడా ఎంతో ప్రభావం చూపుతుంది కనుక ఈ అంశాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో నేర్చుకోవడం చాలా అవసరం. ప్రతి విశ్వాసలో ఉండాల్సిన ఒక 4 లక్షణాల గురించి మనం చూస్తాం ఈ రోజు రేపు. ప్రతి విశ్వాసలో ఉండాల్సిన ఎన్ని లక్షణాలు? 4 లక్షణాల గురించి. అందులో మొదటిది స్వేచ్ఛ, ఫ్రీడమ్. దేని నుంచి స్వేచ్ఛ? ధనాపేక్ష, అప్పు అనే బంధకాల నుంచి, బానిసత్వం నుంచి స్వేచ్ఛ. స్వాతంత్రము, స్వేచ్ఛ దేని నుంచి అంటే ధనాపేక్ష, అలాగే అప్పు అనే బంధకాలు లేదా బానిసత్వం నుంచి స్వేచ్ఛ. రెండవది, మూడవది, నాలుగవది రేపు చూస్తాం మనం. రెండవది యథార్థత, ఇంటెగ్రిటీ. మూడవది నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. నాలుగవది ధాతృత్వము, జెనరాసిటీ. అయితే ఈరోజు మనం మొదటి చూడబోతున్నాం. డబ్బులకు సంబంధించిన విషయాలు మీ మనసుల్లో బాగా, మీ మనసులతోటి, మీ ఎమోషన్స్ తోటి బాగా ముడిపడి ఉంటాయి కాబట్టి మీరు ఈరోజు తప్పకుండా నొచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అంశంలోకి ఇంకా వెళ్ళక ముందు నేను ఒక 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, ఈరోజు బోధించబడే విషయాలన్నింటిలో నేనేదో పర్ఫెక్ట్ అని, తోపునని నేనేం ఫీల్ అవ్వట్లేదు. వాటన్నిటితోటి నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను, నేను కూడా ఫైట్ చేస్తున్నాను, నేను కూడా నన్ను డిసిప్లిన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ విషయాన్ని ముందుగానే మీకు ప్రారంభంలోనే కన్ఫెస్ చేయాలని అనుకున్నాను. రెండవది, ఇప్పుడు బోధించబడుతున్న విషయాలు ఒకవేళ బైబిల్ ప్రకారం లేనట్టుగా మీకు అనిపిస్తే వాటిని మీరు అంగీకరించాల్సిన అవసరము లేదు. మీరు ఏ విషయాల్లో డిసగ్రీ అవుతున్నారో తర్వాత నాతో షేర్ చేస్తే నేను కూడా సరి చేసుకోవడానికి, అలాగే సంఘం అంతటిని కూడా ఆ విషయంలో ఎక్కడ నేను పొరపాటు చేశానో ఆ విషయంలో వాళ్ళందరికీ కూడా సరైన విషయాలు బోధించడానికి నేను కూడా తప్పక ప్రయత్నం చేస్తాను. కానీ ఒకవేళ దేవుడు బైబిల్లో బోధించిన సంగతులే ఇప్పుడు నేను మీకు ప్రకటిస్తున్నట్లయితే, అలాగని మీరు బైబిల్లో చూసి నిర్ధారించుకోగలుగుతున్నట్లయితే, అప్పుడు మనం కేవలం వినువారం మాత్రం కాక ఆ మాట ప్రకారం చేయువారంగా ఉండే విధంగా సరి అయిన తీర్మానాలు తీసుకుందాము. ఓకేనా? దేవుడు ఆ రీతిని మనందరినీ దీవించిన కాక. మొదటిది విషయం ఈరోజు మనం చూడబోతున్నాం. ఏంటది? స్వేచ్ఛ, ఫ్రీడమ్. 2 రకాలుగా మనిషి డబ్బుకి బానిస అవుతున్నాడు. ఒకటి ధనాపేక్ష, రెండవది అప్పు.
ఈ బానిసత్వం నుంచి మనల్ని స్వతంత్రులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ధనాపేక్షకు దేవుడిచ్చే సమాధానం రెండున్నాయని చెప్పాను. ఒకటి ధనాపేక్ష, రెండవది అప్పు. ధనాపేక్షకు దేవుడిచ్చేటువంటి సమాధానం సంతృప్తి కలిగి జీవించడం. ధనాపేక్షకు దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటి? సంతృప్తి కలిగి జీవించడం. అండ్ అప్పుకి దేవుడిచ్చే సమాధానం ఏంటంటే స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. అప్పు అనే బానిసత్వం నుంచి బయటపడడానికి దేవుడిచ్చేటువంటి పరిష్కారము స్వీయ నియంత్రణ. సరే, ముందుగా ధనాపేక్ష గురించి మనం ఆలోచించేద్దాం. కొందరు అనొచ్చు, మేము చాలా బీదవాళ్ళం అండి, అసలు మా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి, ఈ ధనాపేక్ష ధనమే లేనప్పుడు ఇక ధనాపేక్ష గురించి నేర్చుకొని మేమేం చేస్తాం, అది అసలు మాకు వర్తించని అనుకుంటారు. కానీ అది తప్పు. ఒకప్పుడు బీదవారై ఉండి ఈ రోజున ధనవంతులైన చాలా మంది అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. అందరూ కాదు, ఒకప్పుడు బాగా బీదవాళ్ళు అయి ఉండి కూడా ఇప్పుడు ధనవంతులైన చాలా మంది వారు ఈ రోజున ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు డబ్బును దేవుడిగా చేసుకున్నారు కాబట్టి, దాన్ని అమితంగా ప్రేమించారు కాబట్టి ఈరోజు ఆ స్థాయికి వాళ్ళు రాగలిగారు. అలాంటి వాళ్ళని ఎంతమంది చూస్తాం మనం బయట? చాలా మందిని చూస్తాం. ధనవంతులు ఎంతగా డబ్బును ప్రేమిస్తారో దరిద్రులు కూడా డబ్బును అంతే ప్రేమిస్తారు. అవునా? ఒకే ఒక వ్యత్యాసం ఏంటది? వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర లేవు. అదే వ్యత్యాసం. కానీ వాళ్ళు ఎంత ప్రేమిస్తారో అందరూ అంతే ప్రేమిస్తారు. మనుషులందరూ అంతే ప్రేమిస్తారు. దానికి మూల కారణం ఏంటంటే, ధనాపేక్షకు మూలం స్వయంపై మనకున్న ప్రేమ. డబ్బును అంత ప్రేమించడానికి కారణం ఏంటి? ఇప్పుడు డబ్బునంటే ఇట్ ఈస్ నాట్ ద నోట్స్ కదా. మనం నోట్లను ప్రేమిస్తున్నామా? తీసేసిన నోట్స్ ఉన్నాయి కదా, ప్రభుత్వం చెల్లదని చెప్పిన నోట్స్, వాటిని ఇంకా ప్రేమిస్తున్నారా మీరు? ప్రేమించట్లేదు. అంటే ఆలోచించండి ఒకసారి, మనం దేన్ని ప్రేమిస్తున్నాం తెలుసా? మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. మన స్వయాన్ని, మన సెల్ఫ్ని మనం ప్రేమిస్తున్నాం. కేవలము దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి అని బైబిల్ ఆజ్ఞాపిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడి కంటే ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి డబ్బును ప్రేమిస్తున్నాం. ఎందుకు? మనకు కావాల్సిన సౌకర్యాలు, సుఖభోగాలు అవన్నీ దానివల్ల మనకి కలుగుతాయి, వస్తాయి అని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ప్రేమిస్తున్నాం, దాన్ని వెంబడిస్తున్నాం, దానికోసం ఆరాటపడుతున్నాం. అంతేగా నిజంగా నోట్ల కోసమా? నోట్లకు విలువ లేదంటే అయిపోయినట్టే ఇంకా దాని పని. దానికోసం కాదు, మనల్ని మనం సంతృప్తి, గ్రాటిఫికేషన్, సెల్ఫ్ గ్రాటిఫికేషన్, నన్ను నేను తృప్తిపరచుకొని, నన్ను నేను సుఖపెట్టుకొని, నాకు కావాల్సిన అన్ని కంఫర్ట్స్, ఎంజాయ్మెంట్స్ అన్నీ సమకూర్చుకోవడం కోసం నేను డబ్బుని ప్రేమిస్తున్నాను. అంతే. డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది, లగ్జరీగా బ్రతకచ్చు, కావాల్సింది కొనుక్కోవచ్చు, తినొచ్చు, కట్టుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ధనాపేక్షతోటి అందరూ పోరాడవలసినటువంటి వారే. దాన్ని మనం ఒకవేళ జయించకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? బానిసలుగా చేసుకుంటుంది. ఒకవేళ ధనాపేక్షను మనం జయించకపోతే ఏం చేస్తుంది? అది మనల్ని బానిసలుగా చేసుకుంటుంది. యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఒక చాలా ఫేమస్ వర్డ్స్ ఉంటాయి అందులో యేసుప్రభు చెప్పినటువంటి. అవి ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, Matthew 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండా నేరరు. సో ఇక్కడ చూడండి, ఈ అంశం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతుందా? ఒకవేళ డబ్బును ప్రేమిస్తూ ఉంటే, ఒకవేళ సిరికి దాసులుగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి మర్చిపోతున్నాడా? దేవుణ్ణి విస్మరిస్తున్నాడా? దేవునికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదా? ఏమని చెప్పబడింది అక్కడ? ఏంటి అర్థము? సిరికి దాసుడుగా ఉన్నటువంటి వాడు దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు? ద్వేషిస్తున్నట్టు. సో దాట్స్ ఎ మోర్ సీరియస్ థింగ్. అవునా? అంత తేలికైన, అంత చిన్న విషయము కాదది. డబ్బును ప్రేమించడము, లేదా డబ్బుకి దాసుడుగా ఉండడము, ధనాపేక్ష కలిగి ఉండడం అని అంటే దేవుణ్ణి ద్వేషించడమే, ఆయన్ని నీ యజమాని కాదని తిరస్కరించడమే. నీ జీవితంలోని ప్రతి దానిపైన యేసుక్రీస్తు ప్రభు అయి ఉండకపోతే అప్పుడు నువ్వు డబ్బుకి, ధనాపేక్షకి బానిస అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లే. మధ్యస్థంగా ఉంటే కుదురుతుందా? కొంచెం నేను డబ్బును కొంచెం ప్రేమిస్తాను, దేవుని కూడా కొంచెం ప్రేమిస్తాను అని మిడిల్ గ్రౌండ్ ఏమైనా ఉందా? ఉండనేరరు అనే మాట ఏం చెప్తుంది? అయితే అటు ఉండాలి, లేదా ఇటు ఉండాలి. అయితే డబ్బే నీ దేవుడు అయి ఉండాలి, లేదా నిజమైన దేవుడే నీకు దేవుడిగా ఉండాలి. మధ్యస్థంగా ఉండడము కుదరదు. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం. ల్యూక్ చాప్టర్ 14 verse 33, 14:33. ఆ ప్రకారమే కలిగినదంతయు విడిచిపెట్టని వాడు శిష్యుడు కానేరడు. నన్ ఆఫ్ యూ కెన్ బి మై డిసైపుల్. వా,
యేసుప్రభువారికి శిష్యుడు అవునా కాదా అని తేల్చడానికే చెప్తున్నటువంటి ఒక విషయం కదా. ఏంటది? తనకు కలిగినది అంత ఎంత విడిచిపెట్టాలంట? అంత విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెట్టాలి? కానుకల పెట్టెలో విడిచిపెట్టాలి. అంత విడిచిపెట్టేయాలి. ఎక్కడెక్కడో వద్దు, కానుకల పెట్టెలో విడిచిపెట్టేసేయండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇలా చూడండి ఒకసారి నా వైపు. ఈ లోకంలో ఉన్న డబ్బుల్ని, ఆస్తి పాస్తుల్ని, వాటన్నిటిని మనుషులు ఎలా పట్టుకున్నారంటే ఇలా గట్టిగా పట్టేసుకొని ఉన్నారనమాట. దాన్ని విడిచి దేవుని వైపుకు తిరిగి ఆయనను వెంబడించమని, ఆయన్ని అనుసరించమని, ఆయనను హత్తుకొనమని అక్కడ భావం. అంతేగాని విడిచిపెట్టేమంటే నాకు నా ఆస్తిపాస్తులు అన్నీ వద్దు అని మీరు కాదనుకోమనే ఏంటి? అలా కాదు. దానిని ప్రేమించేవాళ్ళు ఇదివరకు, దానిని ఆరాధించేవాళ్ళు, దాన్ని వెంబడించేవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని గట్టిగా ఇట్లా పట్టుకొని ఉన్నారు. లోకంలోని వాళ్ళు తెల్లారు లేస్తే డబ్బు, పడుకునేదాకా డబ్బు, పుట్టినా చచ్చినా ఇక మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంటుంది వాళ్ళ జీవితం అంతా. అలా కాదు. దాన్ని విడిచి ఏం చేయాలంట? మన ప్రేమ, మన భక్తి, మనం అంతా కూడా ఎవరి వైపు? దేవుని వైపుకు తిప్పి ఆయనను వెంబడించడం, ఆయన్ని ఆరాధించడం చేయాలి మనము. దానిని విడిచి ప్రభువును వెంబడించాలి. గాడ్ ఆర్ గ్రీడ్, హూ ఈజ్ యువర్ మాస్టర్? ఎవరు నీ దేవుడు? ధనాపేక్ష మనల్ని మోసం చేస్తుంది, బానిసలుగా చేసుకుంటుందని చెప్పాను. దానికి సంబంధించి ఒక 4 విషయాలు చెప్తాను. మొదటిది, మోసం చేయడం అంటే ఎట్లా అంటే, సాతాను ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి లేదా డబ్బు మీతో ఇట్లా అంటదా, నేను మీ జీవితాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను, నీ దేవుడిగా, నీ యజమానిగా ఉండాలనుకుంటున్నాను, నీకు ఓకేనా అని అడుగుతుంది ఎప్పుడైనా? అట్లా నీ పర్మిషన్ అడుగుతుందా? ఒకవేళ అడిగినా క్రిస్టియన్స్ ఎవరైనా అవునవునవును నువ్వే నాకు దేవుడిగా ఉండాలి, నేను నిన్నే యజమానిగా కావాలనుకుంటున్నాను, నేను నిన్నే వెంబడిస్తాను, నిన్నే ప్రేమిస్తానని ఏ క్రైస్తవుడైనా బుద్ధిపూర్వకంగా అంటాడా? అనడు. క్రైస్తవుడు ఏంటి అనడు. కానీ చాలా మంది తెలియకనే ఈ ధనాపేక్షకు బానిసలుగా అవుతున్నారు. ఎలా? ఎందుకంటే ఇది ఒక్కసారి ఇట్లా జరిగిపోయేది కాదు, ఈ క్షణంలో అయిపోయేది కాదు, అది మనం చేసే నిర్ణయం కూడా కాదు. తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం? క్రమక్రమంగా గ్రాడ్యువల్గా దానికి బానిసలు అయిపోతుంటాం అనమాట. తెలియదు మనకు అది జరుగుతున్నట్టు. మనం రియలైజ్ అవ్వడానికి చాలాసేపు పడుతుంది అనమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 19వ వచనంలో 4 నెలలకు సంబంధించిన ఉపమానం చదువుతాం. 4:19 మార్క్ 4:19 మార్క్స్ వార్త 4వ అధ్యాయం 19వ వచనంలో 4 నెలలకు సంబంధించిన ఉపమానంలో మూడవ నేల ఏంటి? ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాన్ని గురించి చదువుతాం. దాన్ని ఎవరితోటి పోల్చి మాట్లాడుతున్నాడు? 19వ వచనంలో, మీరు వాక్యము విందురు గాని ఐహిక విచారమును, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ధనాపేక్ష, ధనమోసము అనే ముండ్లు ఆ వాక్యం అనే విత్తనాన్ని ఏం చేస్తున్నాయి? అణిచివేసి ఎదగనివ్వట్లేదు, ఫలింపనివ్వట్లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. జాగ్రత్తగా వినండి అందరూ. మొదటి నేల ఏంటి? త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు కదా. ఆ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఎవరు వచ్చి ఎత్తుకెళ్తారు? వచ్చి ఎత్తుకెళ్తాయి? పక్షులు వచ్చి ఎత్తుకెళ్తాయి. ఎన్ని సంవత్సరాలకి? సంవత్సరాలు. వేసిన వెంటనే ఓ పక్క ఈ పని నడుస్తుంటది, వాటి పని అవి చేస్తూ ఉంటాయి. అవునా కదా? తర్వాత 2వ నెల గురించి ఆలోచించండి. రాతి నేలను పడ్డ నేల. రాతి నేల అంటే నిజంగా రాళ్ళ మీద ఎవరు వేయరు కదా. రాళ్ళ మీదని కాదు. అంటే ఏంటి? షాలోగా ఉంది సాయిల్ అని. అంటే పైపైన కొంచెం మట్టి కనబడుతుంది కానీ కిందంతా ఏముంది? రాకీ లేయర్ ఉందనమాట. రాక్స్ బెడ్ ఉందనమాట. సో అది వేరు లోపల దాకా వెళ్ళలేకపోతుంది. కాబట్టి పైనుంచి ఎండ రాగానే ఏమవుతుంది? అది మాడిపోతుంది. దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? బాగా ఎండ ఉంటే 2-3 రోజులు కూడా పట్టదు. అసలు మాడిపోతుంది. కొంచెం బయటకు రాగానే మాడిపోతుంది. దానికి పోషణ లేకపోతే, నీళ్లు లేకపోతే. కానీ ఈ 3వది ఉంది చూసారా, ముండ్ల పొదల పడినటువంటి విత్తనాలు. ఆ ముండ్ల పొదల పడినటువంటి విత్తనాలు ఆ ముండ్ల పొదతో పాటు అది కూడా పెరుగుతూ 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 క్రమక్రమంగా ఏం చేస్తున్నాయి? దాన్ని గుచ్చి, దాన్ని అణిచివేసి, దాని ఎదుగుదలను క్రమంగా నియంత్రిస్తూ అది ఫలించనివ్వకుండా చేస్తుంది. దీనికి ఎంత టైం పడుతుంది? కొంచెం టైం పడుతుంది. అర్థమైందా మీకు? ఈ ఒక్కసారి అయిపోయేది కాదు అది. దీనికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ రోజు నుంచి నేను డబ్బుల్ని ప్రేమించాలనుకుంటున్నాను, దాన్నే నా దేవుడిగా చేసుకుంటున్నాను ఎవరైనా తీర్మానించుకుంటారు? అట్లా ఎవరైనా చేస్తారా? అట్లా ఎవరు చేయరు. కానీ క్రమంగా గ్రాడ్యువల్గా వాళ్ళకి తెలియకుండానే ఆ మోసంలో పడిపోతారు. ఇక మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంకో 2 సంవత్సరాలు అయితే బ్రదర్ బిజినెస్ చక్కగా ఒక దారిలోకి వచ్చేస్తుంది.
మంచి శాలరీతో నేను సెటిల్ అయిపోతాను, ఇంకొంచెం సమయం అంతే, దేవునికి, దేవుని ప్రజలకి, పరిచర్యకి నీకు కావాల్సినంత టైం, కావాల్సినంత డబ్బు. అసలు ఇక అంతా మోసం, అంతా మోసం, అపవాది యొక్క భ్రమ అదంతే. యథార్థంగా నీవు ప్రశ్నించుకోవాల్సిన విషయం, నీ యజమాని ఎవరు, దేవుడా డబ్బా? రెండవ విషయం, ఇది చేసే మోసం, ధనాపేక్ష కలుగజేసేటువంటి మోసంలో మొదటిది చెప్పాను నేను ఇప్పుడు. రెండవది డబ్బు ఉంటే సంతోషం. నేను ఒక వ్యక్తికి కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను ఈ విషయాన్ని అర్థం చేయించడం కోసం, కానీ వాళ్ళు దేవుని నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ విషయం. ఎన్నో ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. లోకం నానుడేంటి, లోకంలో ఉన్న తీరేంటి, డబ్బులుంటే చాలు, మొత్తం అన్ని సంతోషం సుఖం అంతా మన వెనకాలే ఉంటుంది. మనుషులు మన వెనకాలే, అన్ని మన వెనకాలే ఉంటాయి, మనతోనే ఉంటాయి సంతోషం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు అని అంటున్నారు. ఏదో ఎక్కడో పడిపోతారంట కదా. నాశనములోను ముంచివేయను, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానాబాధలతో తమను తామే పొడుచుకుని. రబా ఎంత ఎట్లాంటి మాటలు వాడుతున్నారంటే ఇక్కడ ఈ వచనాల్లో చూస్తున్నారు, మీరు గమనిస్తున్నారా? శోధనలోను ఉరిలోను, ఉరి అనే దానికి స్నేర్ అనే పదం వాడారు. దాని భావం తెలుసా మీకు? అంటే ఏంటో తెలుసా? ఉరి అంటే ఉరేసుకునే ఉరి కాదు, ట్రాప్, హుచ్చు కదా. ఇంకా ఏం పదాలు వాడారు? నష్టములోను నాశనములోను ముంచివేయును, ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో. ఇంకా ఇది అన్ని దురాశలకు మూలం కదా. ఇక్కడతోటి మొదలవుతుంది, ఇంక వేటిలోనో పడిపోతూ ఉంటారనమాట. అది అట్లా పడటం మాత్రమే కాదంట, ఇంకా దేంట్లోనో మునుగుతారంట. దేంట్లోనంట మీకు నష్టం కలుగుతుంది, మీరు నాశనం అవుతారు, అలా కాదు. అక్కడ వాడిన వర్డ్ ఏంటి? ముంచివేయును, నష్టములోను నాశనములను మునిగిపోతారంట. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. మనకు కలిగేటువంటి నష్టము అది చిన్నది కాదు కదా. అండ్ ఉరి అనే పదం వాడారు కదా, ఉచ్చు అనే పదం వాడారు కదా, కావాలనే దాన్ని వాడారు. ఎందుకంటే ఇప్పుడు ఏనుగుల కోసము, యానిమల్స్ కోసం ట్రాప్స్ పెడతా ఉంటారు అడవుల్లో కదా. ఆ చుట్టుపక్కల ఉన్న ఆకులన్నీ మంచిగా ఊడ్చి శుభ్రం చేసి ఒక గుంట తవ్వి మంచి బ్రైట్ గా, అసలు ఆ దారిన పోయే వాళ్ళు అటువైపు పోయే వాళ్ళు ఇటువైపు చూసేలాగా బ్రైట్ కలర్ ఒక నెట్ పెట్టి మొత్తం అంతా శుభ్రం చేసి, చుట్టూ శుభ్రం చేసి అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా. అలాంటి ట్రాప్లు అసలు ఏ యానిమల్ అయినా పడుతుందా? ఎందుకు పడదు? అంత స్పష్టంగా కనిపిస్తుంటే మరీ తెలివి తక్కువ జంతువు అయితే తప్ప అందులో పడదు కదా. దాన్ని చూసి తెలుస్తుంది కదా పడిపోతామని పక్క నుంచి వెళ్తే. అని తెలియకుండా ఉండాలంటే ఏం చేస్తారు వాళ్ళు? మొత్తం పైన ఆకులు అన్ని కప్పేసి. ధన మోసము అనేది మనం ఏం కోరుకోవట్లేదు. నేను ఈ రోజు నుంచి ధనాన్ని ప్రేమించాలనుకుంటున్నానని ఎవరు అనుకోరు. ఆ అపవాది కూడా వచ్చి మనల్ని అడగడు. డబ్బులతోటి నేను నీ పైన కంట్రోల్ చేసి నీ యజమానిగా ఉండాలనుకుంటున్నానని అడుగుతాడా? మనం అనుకుంటామా? ఎవ్వరూ అనుకోము. కానీ తెలియకుండానే దానికి బానిసలుగా, దాని ఉరిలో మనం చిక్కుకొని పోయే ప్రమాదము పొంచి ఉంది. అయితే ఎవరికి పొంచి ఉందో తెలుసా? ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి. ఎవరు ఆ దారిలో వెళ్తున్నారు? ఆ వచనాల్లో ఉన్న మాటలు చూసి చెప్పండి. ఆ దారిలో ఎవరు వెళ్తున్నారు? ధనవంతులగుటకు ఆపేక్షించువారు. ఒకవేళ ఆ ధనాపేక్ష మనలో ఉంటే అప్పుడు మనం కూడా ఉరిలో, ఆ ఉచ్చులో పడే ప్రమాదము చాలా ఉంది. దానికి కింద పదవచనంలో ధనాపేక్ష అనే పదమే వాడారు డైరెక్ట్ గా కదా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సరే, ధనవంతులు అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రధానంగా డబ్బులుంటే అన్ని సంతోషాలే అన్నది ఉన్నటువంటి అపోహ కదా. వాడు ఎట్లా భ్రమపరుస్తాడు? డబ్బులుంటే చాలు, మొత్తం లైఫ్ అంతా ఇక అసలు హ్యాపీ, ఇక కష్టాలే లేవు అసలు మనకు అన్నట్టుగా వాడు ఏం చేస్తుంటాడు? మనల్ని భ్రమపరుస్తుంటాడు. అదొక పెద్ద మోసం అనమాట. ఓకే, సరే, నువ్వు సంతోషంగా ఉండడానికి ఎన్ని డబ్బులు కావాలి నీకు? ఎంతైతే సరిపోతుంది చెప్పండి? ఎంతైతే సరిపోతుంది?
లెక్కే ఉండదా? సరే, బాగానే చెప్పారు మీరు. మీ అందరి ఆన్సర్ కూడా అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకవేళ అపవాది మిమ్మల్ని శోధించదలుచుకుంటే, డబ్బుల గురించి లేదా వాటిని ఎర్న్ చేయడం గురించి మిమ్మల్ని శోధించదలుచుకుంటే ఎట్లా శోధిస్తాడు? అంటే మీకు ఇప్పుడు 1 కోటి రూపాయలు కావాలని మీకు ఆశ ఉంటుంది, కానీ అది అవ్వదు కదా. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. సో వాడు ఎట్లా శోధించాలని ప్రయత్నం చేస్తాడు? ఈజీ మనీ. ఇంకా కరెక్ట్. ఇంకొంచెం ఉంటే చాలు. ఆదివారం చర్చ్ మానేసి చేసుకున్నా. కరెక్ట్. ఇంకొంచెం ఉంటే చాలు. బాగా సంపాదించండి, కోట్లు వస్తాయని కాదు, అట్లా చెప్పాడు. 10,000 ఉన్న జీతం ఉన్నవాడు వారికి ఏమని చెప్తాడు? ఇంకొక 5,000 హ్యాపీగా ఉండొచ్చు. అవునా? ఇందాక మన అన్వేష్ జ్ఞాపకం చేస్తున్నట్టు కూడా దానికోసం ఏం చేయాలి? అడ్డదారులు దొక్కాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఇంకా చేయాల్సిన పనులు మానేయాలి. అంకుల్ చెప్పినట్టు అన్నీ చేసి ఏం చేయాలి? ఇంకొంచెం. ఆ కొంచెం వచ్చాక ఇంకొంచెం. ఎక్కువ వద్దు, ఆ కొంచెం ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. అది చేయి కనీసం. నీకు చాలా కావాలనుకుంటున్నావు, కరెక్టే. అపవాది చెప్పే మాటలు అనమాట. నీకు చాలా కావాలి, కరెక్టే, కానీ ప్రస్తుతానికి నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఎంత కావాలి నీకు? ఇంకొంచెం. డబ్బుంటే అంతా బాగుంటుంది, అంతా సంతోషంగా ఉండొచ్చు అనేది పెద్ద మోసం. మూడవది, డబ్బులు వస్తున్న కొద్దీ దేవుడిపై కాకుండా డబ్బులపైనే ఎక్కువ నమ్మకం ఉంచేలాగా తయారవుతూ ఉంటాం అనమాట కదా. డబ్బులు వస్తుంటే మెల్లిమెల్లిగా ఏమవుతాము? దేవుడి గురించి మర్చిపోతాం. ఇక మన నమ్మకం అంతా దేనిపైన? మనం సంపాదించి పెట్టుకున్న ఆస్తిపాస్తులపైన, మన బ్యాంక్ బ్యాలెన్స్ పైకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10-12 వచనాలు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10-12 వచనాలు. డ్యూటరానమీ చాప్టర్ 6 verse 10-12 నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఎప్పుడంట? మర్చిపోయి విడిచిపెట్టే అవకాశం ఎప్పుడుందంట? తిని తృప్తి పొందిన తరువాత. కాబట్టి మనం ధనవంతులు అవ్వాలి, మనం ఆపేక్షించక్కర్లేదు కదా. బాగా డబ్బులు కావాలి, ధనవంతులు అవ్వాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఎందుకు? ఈ శోధన ఎదుర్కోవాలి మనం. దేవుణ్ణే మర్చిపోయి డబ్బుల్నే దేవుడిగా చేసేసుకొని దాన్నే ఆలోకంలోనే బ్రతికి అటే పోయే అవకాశం ఉందన్నమాట. మనం ఇజ్రాయెల్ ప్రజల అరణ్యంలో ఏం లేదు, వాళ్ళకి తిండి లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. దేవుడు ఒకవేళ మన్నా ఇచ్చుండకపోతే, నీళ్లు ప్రొవైడ్ చేయకపోయి ఉంటే ఏమైపోయి ఉండేవాళ్ళు? చచ్చిపోయి ఉండేవాళ్ళు అందరూ. కాబట్టి అప్పుడు ఏం చేయబడ్డారు? దేవుని పైన నమ్మకం ఉంచడానికి, దేవుని వైపు చూడటానికి బలవంత పెట్టబడ్డారు. కానీ ఇప్పుడు ఏమైంది? దేశంలోకి ప్రవేశించారు, చక్కగా పాలు తేనెలు ప్రవహించే దేశం, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. బాగా తిని తృప్తి పొంది దేవుణ్ణే మర్చిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్మడం మానేసి వాళ్ళ సమృద్ధిని, డబ్బుని నమ్ముకోవడము మొదలు పెట్టడము అత్యంత ప్రమాదకరమైన. కాబట్టి ఇటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి? జాగ్రత్త. ఇక 4వ మోసము, ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం. ఎందుకు సంపాదిస్తున్నావా? ఎందుకు కూడబెడుతున్నావు? ఇవన్నీ భవిష్యత్తు కోసం, ఫినాన్షియల్గా సెక్యూర్గా ఉండడం కోసం. చక్కగా అన్ని సంపాదించి పెట్టుకుంటే హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు మనం. భరోసా, అదొక భరోసా అనమాట మనకి, ధైర్యం. నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నా ఆస్తులు ఉన్నాయి, ఏదైనా జరిగిన ఏదైనా ఆపద వచ్చినా అన్నిటికీ ఐఎమ్ ప్రిపేర్డ్ అనే ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసము చాలా మంది ఏం చేస్తుంటారు? గొడ్డు చాకరీ చేసి కూడబెట్టేస్తుంటారు. భవిష్యత్తు కోసం డబ్బులు పక్కన పెట్టుకోవడం తప్ప? అస్సలు తప్పు కాదు, తప్పక చేయాల్సిన పని అది. ఊహించని ప్రమాదాలు వస్తాయి, అనుకోని విపత్తులు సంభవిస్తుంటాయి, వాటి కోసం మనం సిద్ధపడాలా? ఖచ్చితంగా సిద్ధపడాలి. కానీ దానికోసం ఎంత డబ్బు సరిపోతుంది చెప్పండి? ఇట్స్ ద సేమ్ ప్రాబ్లం. ఎన్ని డబ్బులు అయితే సరిపోతాయి దానికి? మీ ఎవరిని ఎగ్జాంపుల్గా కాకుండా నన్ను నేనే ఎగ్జాంపుల్గా పెట్టుకొని చెప్తున్నాను ఈ మాట.
నేనే ఒక 30 సంవత్సరాల పాటు కూడబెట్టి ఒక 30 yearsకి ఒక 30 lakhs సంపాదించాను అనుకుందాం. 30 లక్షలు పక్కన వేయగలిగాను, లేదా ఒక 20 లక్షలు పక్కన వేయగలిగాను అనుకుందాం. 30 సంవత్సరాల తర్వాత ఎవ్వరికి అంతు చిక్కని ఒక కొత్త వ్యాధి వచ్చింది నాకే. అసలు అది ఏంటో తెలుసుకోవడం కోసం చేసే టెస్ట్లు పరీక్షలకే ఆ 20 లక్షలు అయిపోయినాయి. అంటే ఈ 20 సంవత్సరాలు నేను ఒక ఆలోచనలో ఉన్నాను కదా, ఐఎమ్ ఫినాన్షియలీ వెరీ సెక్యూర్ అని. అదంటే ఏంటన్నట్టు మరి? ఏంటన్నట్టు అదంతా? మన నమ్మకము డబ్బు మీద, ఆస్తిపాస్తుల మీద కాదు. ఎవరిపైన ఉండాలి? ప్రభువు పైన మాత్రమే. అందుకే హౌ మచ్ ఈజ్ ఇనఫ్, ఎంతున్నా సరే మనం చేయగలిగినంత వరకు చేస్తాం, అంతవరకే. కానీ దాన్నే పట్టుకొని వేలాడుతూ దానికోసం ఇక జీవితం అంతా అన్నట్టు చేయడము అది మంచి విషయము కాదు. మన జీవితం అంతా రేపటి సెక్యూరిటీ గురించి పాటుపడుతూ పరుగులు పెడుతూ ఉంటే ప్రభు కోసం నువ్వు ఇంకా బ్రతికేది ఎప్పుడు? అసలు మన నిజమైన భద్రత ఎక్కడుంది? ప్రభునందే, ఆయనలోనే మనకు నిజమైన భద్రత. ట్రూ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లైజ్ ఓన్లీ ఇన్ ద లార్డ్. అలాగే అసలు నిజంగా ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం డబ్బులు పోగేసుకునే వాళ్ళ గురించి కాస్త పక్కన పెడితే, ఫినాన్షియల్ సెక్యూరిటీ పేరుతో వాళ్ళ భవిష్యత్తులో సుఖంగా, సంతోషంగా, కంఫర్టబుల్గా వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అంతా బాగుండాలని చెప్పి సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటూ, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్బా, తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆల్రెడీ చాలా డబ్బు ఉంది, అయినా సరిగా నిద్ర ఉండదు, సరిగా తిండి ఉండదు, ఏమి చాకరీ చేసి ఇంకా పోగేయాలి, ఎందుకు? నా పిల్లలకి, నా మనవాళ్ళకి, రేపు వాళ్ళ కోసం సంపాదించి పెట్టాలి కదా. ఇంకా అతని కోసం అతనికంటూ కూడా సమయం ఏమి, అతను సంతోషించడానికి, తృప్తి పొందడానికి, సమాజానికి ఏమైనా చేయడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి సాతాను ఇన్ని రకాలుగా ఈ డబ్బు విషయంలో మనిషిని మోసం చేస్తూ ఉంటాడు. లూకాసు వార్తలోని ఒక ప్యాసేజ్ నేను చదువుతున్నాను, వినండి చాలు. 12వ అధ్యాయంలో ఒక ప్యాసేజ్. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఇక్కడ ఉన్న హెచ్చరిక చూస్తున్నారా? లోభము, గ్రీడీనెస్, దానికి ఏం చేయాలంట? ఎడమియక అంటే స్పేస్ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన. ఉపమానం ఏంటో? ఉపమానం, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతను ఏం చేశాడంటే, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతున్నా తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి అందులో నా ధాన్యం అంతటి నేను ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు ఏమంటున్నాడు అతన్ని? తెలుసు కదా మీ అందరికీ, వెర్రివాడా, యువర్ ఎ స్టూపిడ్, యువర్ ఎ ఫూల్. ఎందుకు? అంత సంపాదించి సమకూర్చుకొని ఈ రోజు రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే మేజర్ లెసన్ ఎక్కడుంది తెలుసా? నెక్స్ట్ వర్స్ లో ఉంది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే దేవుని కొరకు సమకూర్చుకొనకుండా తన కొరకే సమకూర్చుకుని వాడే ఆ వెర్రివాడు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు, నీ యజమాని ఎవరు? దేవుడా లేకపోతే డబ్బా? ఇంతవరకు ధనాపేక్ష లేదా దురాశ మనల్ని ఎలా మోసం చేస్తుందో, దాన్ని మనం జయించకపోతే మనం దానికి ఎలా బానిసలు అయిపోతామో చూసాం కదా. దానికి దేవుడు చెప్తున్నటువంటి పరిష్కారం ఏంటి? దానికి స్టార్టింగ్ లో చెప్పాను కదా నేను, ధనాపేక్ష నుంచి బయటపడాలంటే దేవుడు చెప్తున్నటువంటి పరిష్కారం సంతృప్తి కలిగి జీవించడం, కంటెంట్మెంట్. సంతృప్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, ఇందాక 9-10 వచనాలు చదివాం, ఇప్పుడు 6 నుంచి 8 వరకు ఉన్న వచనాలు చదువుదాం. 1 Timothy chapter 6 verses 6 to 8, 6 నుంచి 8 వరకు ఉన్న వచనాలు. ఇక్కడ ఆగుదాం ఒకసారి. దైవ భక్తితో పాటు ఇంకా ఏముండాలంట? సంతుష్టి లేదా సంతృప్తి కదా, కంటెంట్మెంట్ ఉండాలంట కదా. గొప్ప లాభ సాధనమై ఉన్నది. 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏదియో దీనిలో నుంచి తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. రోజు ఫ్యామిలీ ప్రేయర్లో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్లో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈరోజు నాకు తినడానికి ఆహారము, అలాగే కట్టుకోవడానికి వస్త్రములు, ఉండడానికి నీడ నీవు అనుగ్రహించావు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా. దాన్ని బట్టి సంతృప్తి కలిగి జీవించడం మాకు నేర్పించండి. సామెతలు 38లో 30వ అధ్యాయం 8వ వచనం ఏమనుంది అక్కడ?
పేదరికమునైనను, స్పష్టంగా చదవాలి, పేదరికమునైనను దయచేయకుము, దయచేయుము అన్నట్లు వినబడుతుంది స్పష్టంగా చెప్పకపోతే కదా. దాన్ని దయచేయకుము, ఏం దయచేయాలంటే ఏం కావాలంట మరి? తగినంత కదా, తగినంత. ఫిలిప్పీ 4:11-12 జస్ట్ వర్స్ నోట్ చేసుకుని నేను చదువుతున్నాను. పౌలు చెప్పిన మాటలు మీకు అందరికీ బాగా తెలుసు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. ఐ హావ్ లెర్న్ టు బి కంటెంట్ ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఐ యామ్. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉంటుకును, ఆకలి కొని ఉంటుకును, సమృద్ధి కలిగి ఉంటుకును, లేమిలో ఉంటుకును నేర్చుకొని ఉన్నాను అనే మాటలు పౌలు చెప్పడం మనం వింటాం కదా. సరే, ఇందాక 4 విధాలుగా ధనాపేక్ష మనల్ని ఎట్లా మోసం చేస్తుంది, బానిసలుగా చేసుకుంటుంది అనేది చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక 4 విధాలుగా సంతృప్తి కలిగి ఉండడం ద్వారా ఆ ఉరిలో నుంచి మనం ఎట్లా తప్పించుకుంటామో చూద్దాం ఒకసారి. మొదటిగా, నేనేమై ఉన్నానో నీవు కలిగి ఉన్న వాటిపైనే, నీవు కలిగి ఉన్న వాటి అన్నింటిపైన నీ ప్రభువునే యజమానిగా ఉండని వారు. ఏది కూడా మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి వీల్లేదు. దీనికి మనం హక్కుదారులం కాదు. మన డబ్బు, మనకున్న సమస్తము ఎవరిది? మనకున్న సమస్తము ప్రభువుదే. ఆయన మనకు అనుగ్రహించిందే. మనం కేవలం ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నాం? మేనేజ్ చేస్తున్నాం అంతే. ఎలా మేనేజ్ చేయాలో దానికి కావాల్సిన విజ్డమ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యములో నుంచే కదా. ఈ సత్యాన్ని ఏం చేయాలి? పదే పదే మనకి ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఇది మాది కాదు, ఇది దేవుడు అనుగ్రహించింది. ఆయనకు లెక్క అప్పచెప్పవలసినటువంటి వారము. వీఆర్ జస్ట్ ద మేనేజర్స్ ఆఫ్ ఇట్. ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుడు ఇచ్చిన దానిని ఏం చేయాలి? నమ్మకంగా, ఫెయిత్ఫుల్ గా దాన్ని మేనేజ్ చేయాలి అంతే. అది మనది కాదు. ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. ఈ విషయాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు పిల్లలకి, భార్యాభర్తలు ఒకరికొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే సిరి యొక్క ఉరిలో పడిపోకుండా మీరు జాగ్రత్త పడగలరు. ఇక రెండవది, ఇందాక చెప్పిన రెండవ అంశం ఏంటి? డబ్బులుంటే సంతోషమే సంతోషం. అదే కదా మనం రెండవది చూస్తుంది ఇందాక పాయింట్ లో. కానీ మన సంతోషం ఎక్కడుందని చూసాం యాక్చువల్గా? ఎక్కడ ఉంది యాక్చువల్గా? విశ్వాసికి సంతోషం ఎక్కడుంది? దేవునిలో మాత్రమే ఉంది. ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిపియన్స్ 4:4 రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ విల్ సే రిజాయిస్. ఇంకొంచెం డబ్బులు ఉంటే, ఇంకొంచెం ఉంటే చాలు, నేను సంతోషంగా ఉండగలను నువ్వు అనుకుంటున్నావంటే నీ యజమాని దేవుడు కాదు. ఒకవేళ నువ్వు ప్రభునందు ఆనందించే వ్యక్తి అయితే, నీకు అత్యధికమైన ధనమున్నా, చాలా కొద్దిగానే ఉన్నా నువ్వు సంతోషంగానే. మా బంధువులందరూ నా ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి నన్ను చూడంగానే, మనుషులకు అదే కదా, నన్ను చూడంగానే నా దగ్గర ఏమేమి ఉన్నాయనే దాని గురించి వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఇట్లా సైడ్కి ఒక కాలం వస్తుంది అనమాట. నేను ఏమేమి సంపాదించాను ఇప్పటిదాకా అని. దాని అంతటిని బట్టి వాళ్ళు నన్ను ఏ కేటగిరీలో పెడతారంటే, వీడొక దరిద్రుడు అనే కేటగిరీలో పెడతారు. వీడి దగ్గర ఏం లేదు, వీడు ఎప్పటికీ ఏం సంపాదించలేడు కూడా. కానీ వాళ్ళందరికంటే నేను సంతోషంగా ఉన్నాను. మా అమ్మకి ఎప్పుడూ చెప్తుంటాను, మా బంధువులకి చెప్తాను, కానీ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు కూడా ఆ విషయము. ఎందుకు? నా సంతోషం ఎవరిలో ఉంది? ప్రభువును బట్టి, ఆయనలో ఉన్నటువంటి సంతోషం, అది మన నుంచి ఎవరు తీసివేయలేరు. ఆయన్ని బట్టే, ఆయనలోనే మనము ఆనందించవలసినటువంటి వారు. మన సంతోషం డబ్బుల్లో లేదు, మన చుట్టూ ఉండే వాటిలో లేదు. మన సంతోషం ఎక్కడుంది? ప్రభువులో ఉంది. తర్వాత మూడవది, డబ్బుల్ని కాకుండా దేవుని నమ్ముకోవడం కదా. మరీ ముఖ్యంగా నీకు చాలినంత డబ్బు, నీకు కావాల్సినంత ఇన్కమ్ నువ్వు సేవింగ్స్ చేసుకోవడానికి నీకు ఇంకా ఎక్కువ వస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి మర్చిపోయి నీ బ్యాంక్ బ్యాలెన్స్ని, లేకపోతే నువ్వు కలిగి ఉన్న ఆస్తిపాస్తుని, నువ్వు కొనుక్కున్న బంగారాన్ని, నీ నమ్మకం, నీ ట్రస్ట్ అంతా దేవుని వైపు నుంచి వాటి మీదకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని మర్చిపోయి, బాగా తిని తృప్తి పొంది దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడండి అని ద్వితీయోపదేశకాండంలో చదివాను. నాలుగవది, నీ భవిష్యత్తు భద్రత గురించి కూడా ఎవరు నీ నిరీక్షణ అయి ఉండాలి? దేవుడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. హీబ్రూస్ చాప్టర్ 13 verse 5. హీబ్రూస్ చాప్టర్ 13 verse 5. చాలు. ఈ ఒక్క మాటలో చూడండి, ధనాపేక్ష నుంచి బయటపడటానికి దేవుడు చూపిస్తున్నటువంటి పరిష్కారం ఏంటని నేను చెప్పాను. తృప్తి, సాటిస్ఫాక్షన్. డైరెక్ట్ గా ఒకే ఫ్రేజ్ లో కనబడిందా మీకు ఆ మాటలు రెండు? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఆ ధనాపేక్షలో, ఆ ఉరిలో మనం పడకుండా, ఆ బానిసత్వంలోనికి మనం వెళ్ళిపోకుండా మనం కాపాడుకోవాలంటే ఉన్న ఒకే ఒకటి ఏంటి? తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి.
నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. అయితే సామెతల 6లో చెప్పినట్టు భవిష్యత్తు గురించి సేవింగ్స్ చేసుకోవడం తప్పు కాదు, అలా చేయకపోవడమే స్టూపిడిటీ. ఖచ్చితంగా చేసుకోవాలి, భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి, అవేవి తప్పు కాదు, అవన్నీ చేయాలి. కానీ మన భవిష్యత్తును గురించి మన నిరీక్షణ, మన నమ్మకం మాత్రం మన ప్రభువునందే ఇన్సూరెన్సెస్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద కాదు. మన ట్రస్ట్ అంతా ఎవరిపైన ఉండాలి? దేవుడి పైన మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఒకవేళ ప్రభునందు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటే ధనాపేక్ష లేదా లోభత్వం యొక్క బానిసత్వం నుంచి మీరు స్వతంత్రులుగా ఉండగలరు. ఇక రెండవది కొంచెం క్లుప్తంగానే ఉంటుంది. రెండవ అంశము ఏంటది? రెండవ విషయం ఏంటి? ఫస్ట్ది ధనాపేక్ష, రెండవది అప్పు, డెట్ అని అంటారు ఇంగ్లీష్లో, DEBT, బి సైలెంట్. అప్పు. దేవుడు మీరు అప్పుల నుండి కూడా స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అప్పు మనల్ని అప్పిచ్చువానికి బానిసగా చేస్తుందంట. ఎట్లా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ఏం చేస్తాడు? ప్రభుత్వము చేయును. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి. మీరు ఎవరైనా ఒక దగ్గర 10,000 తీసుకున్నారు అనుకుందాం, 10,000 లేదా 1,00,000 రూపాయలు తీసుకుందాం అనుకున్నారు. ఏదో డిస్కషన్లో వాళ్ళు నోరు జారి ఒక మాట అన్నారు. ఏం చేయాలి? మీరు నోరు మూసుకొని పడాలి, అంతే కదా. ఎందుకు? డబ్బులు తీసుకున్నారు కదా. లేదు, సో చాలా కామన్గా మనం చూసేటువంటి విషయం కదా ఇది. కానీ పౌలు ఏమంటున్నాడంటే, మీరు వెలపెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అని అంటున్నాడు. మీరు వెలపెట్టి కొనబడ్డారు కనుక మీరు ఎవరికి మాత్రమే దాసులు? దేవునికి మాత్రమే దాసులు. మనుషులకు మీరు దాసులు కావద్దు అని 1 Corinthians 7:23లో చెప్తాడనమాట. 1 Corinthians chapter 7:23లో మీరు తీసి చూడొద్దు, నేను చెప్పేసాను ఆల్రెడీ. తర్వాత అలాగే పౌలు ఇంకొక సందర్భంలో ఎవనికి అచ్చి ఉండవద్దు అనే మాట కూడా చెప్తాడు కదా. ఎవనికి అచ్చి ఉండవద్దు. ఓ నథింగ్ టు ఎనీవన్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు చేసేటువంటిది, ఎవరైనా గిఫ్ట్ కింద ఇస్తారు కదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. గిఫ్ట్ కింద వాళ్ళు ఒకవేళ 1000 రూపాయలు పెడితే వీళ్ళు ఏమనుకుంటారు? తిరిగి ఆ పలానా వాళ్ళు మన ఫంక్షన్కి 1000 ఇచ్చారు కాబట్టి తిరిగి మనం వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేస్తే వెళ్ళి ఏం చేయాలి? ఆ 1000 రూపాయలు ఇచ్చేయాలి. ఎందుకు? బాకీ ఉండకూడదు, అప్పు ఉండకూడదు. మళ్ళీ ఎందుకు బాకీ పడిపోతాం? వాళ్ళ దగ్గర మనం తీసుకొని మనం తిరిగి ఇవ్వకపోతే కదా. కానీ అది ఏంటి? యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గిఫ్ట్. తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు డబ్బులు. చేసేవాళ్ళు ఉంటారులేండి, సమాజం అట్లా తయారైంది, కానీ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ వెన్ ఇట్ ఈస్ అ గిఫ్ట్ కదా. బహుమానం అన్నప్పుడు తిరిగి ఆశించరు, మళ్ళీ వాళ్ళు తిరిగి ఏదో చేస్తారని, అవి తిరిగిస్తారని ఆశించరు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ అన్యులైనటువంటి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చి పుచ్చుకుంటున్న వాటినే బాకీలుగా ఎంచి వాటిని తిరిగి ఇచ్చేయాలని అన్నంతగా ఆలోచిస్తున్నప్పుడు ఆ విషయంలో, క్రైస్తవులైనటువంటి వాళ్ళు అప్పు తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వకపోవడం ఎంత అవమానకరమైన విషయము, ఎంత దారుణమైన విషయము. మనందరం క్రైస్తవులు, మన ఫెలోషిప్లో మనం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాం గిఫ్ట్స్, దాని గురించి కాదు. కానీ అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వకపోవడం అనేది ఎంత దారుణమైన విషయం. ఎవ్వనికి అచ్చి ఉండవద్దు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 43-44 వచనాలు ఒకసారి చూడండి. డ్యూటరానమీ చాప్టర్ 28, 43 and 44. 43 and 44 నేను చదువుతున్నాను. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును, నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పియలేదు. ఎవరంట? పరదేశి ఏం చేశాడు? నీకు అప్పిచ్చాడు. ఓకే, డ్యూటరానమీ 28, 43, 44 అప్పిచ్చాడు. అప్పుడు ఏమైందంట? అతడు తలగా నుండు, నీవు అది. అప్పిచ్చేవాడు ఎలా ఉంటాడంట? తలగా ఉంటాయి. తీసుకునేవాడు ఎలా ఉంటాడు? తోకలాగా ఉంటాడంట. అసలు అప్పు చేయొద్దు, అప్పు చేయడం పాపం అని ఏమైనా బైబిల్ చెప్తుందా? నిషేధిస్తుందా? అట్లయినా నిషేధించట్లేదు. కానీ దానికి వ్యతిరేకంగా మాత్రం చాలా సూచనలు, హెచ్చరికలు ఇస్తోంది. అసలు అప్పు అంటే ఏంటి? చాలా మంది చాలా డెఫినేషన్స్ ఇస్తారు కదా అప్పు గురించి. కానీ ఒక డెఫినేషన్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, నీకు వచ్చే ఆదాయం కంటే నీ ఖర్చు ఎక్కువగా అంటే నువ్వు అప్పు చేస్తున్నట్టే. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే అప్పు చేస్తున్నట్టే. నెల క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐలు విపరీతంగా కట్టేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు రోజు రోజుకి కదా. క్రెడిట్ కార్డ్స్ వాడకం చాలా విపరీతంగా పెరుగుతుందంట మన దేశంలో. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అప్పులే కదా చేసేది.
రీసెంట్గానే ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఇట్లాగా, చర్చిలో అసలు ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అస్సలు ఉండకూడదండి. పల్లెటూరు వల్లే చాలా నయం. ఎందుకు? ఆయనకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అందులో ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆయనకి, అతనికి అతని భార్యకి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలిపి 1,10,000 జీతం వస్తుంది. అందులో వాళ్ళు 89,000 88,000 వాళ్ళు ఈఎంఐలు అప్పులు కడుతున్నారు. మిగిలిన వాటితో వాళ్ళ ఇల్లంతా నడవాలి, పిల్లల ఫీజులు కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడాలి. అండ్ ఆ డబ్బులు ఏమైనా సరిపోకపోతే ఏం చేయాలి? అప్పు చేయాలి, మళ్ళీ అప్పు చేయాలి. అప్పు, ధనాపేక్ష, ఇవి రెండు చెయ్యి పట్టుకొని నడుస్తాయంట. ధనాపేక్ష ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏం చేయబడతారు? అప్పు చేయడానికి ప్రేరేపించబడతారు. అప్పు ఏం చేస్తుందంటే, ఇప్పుడు నీకు ఇది అవసరం, నీకు అది అవసరం, అసలు అది లేకపోతే ఇప్పుడు అసలు నీకు ఈ రోజు గడవనే గడవదు, లేకపోతే ఇంకొక క్షణం కూడా నీకు ముందుకు వెళ్ళి అదనే లేనన్నట్టు అట్లాంటి భ్రమ అపవాది ఏం చేస్తుంటాడు? చాలా అవసరం ఇది నీకు. ఈజీ వే ఏంటి? పలానా అన్నున్నాడు కదా ఫోన్ చేయి, లేదా పలానా చెల్లి ఉన్నాడు కదా, అంకుల్ ఉన్నాడు కదా, ఫోన్ చేసి ఒక 10,000 ఇవ్వండి అంకుల్, మళ్ళీ 10,000 ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వను అన్నారు అనుకో, మళ్ళీ వాడేం చెప్తుంటాడు? 4 రోజులు ఇస్తానని చెప్పు, లేట్ అయిద్దని అనుకుంటా, 4 రోజులు ఇస్తానని చెప్తే ఇస్తాడు అప్పు. నువ్వు చెప్పి చూడు అంటే, అంకుల్ 4 రోజుల్లోనే ఇచ్చేస్తాను అంకుల్ అనగానే ఆయన కూడా ఏం చేస్తాడు? వెంటనే. ఇక్కడ విషయం ఏంటంటే, నీకు ఏదైనా అవసరం అయితే ముందు ఏం చేయాలి? ప్రభు సన్నిధికి వెళ్ళడము, ప్రార్థన చేయడము, ఓపికతో కనిపెట్టడము, ఆయన మన ప్రార్థనకు జవాబుగా వాటిని అనుగ్రహించడము. అసలు దీని అంతటికీ చోటేది నీ జీవితంలో? నీకు ఒకటి కనపడంగానే, నీకు అవసరం అనిపించంగానే నీ దగ్గర ఉన్నా లేదా, తిరిగి కట్టగలవా కట్టలేవా అని ఏవి ఆలోచించుకోకుండా ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వు దేవుని పైన ఆధారపడటానికి ఇంకా చోటేది నీ జీవితంలో? కేవలం మనల్ని మనం సంతృప్తి పరచుకోవడం కోసం, మన సుఖభోగాల కోసం ఆ క్షణం మనకు అవసరం అనిపించింది కాబట్టి అప్పు చేసేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక మన అవసరాల కోసం ప్రభుపై ఆధారపడము, ప్రార్థనకు జవాబుగా దేవుడు అనుగ్రహించి వాటిని పొందుకోవడం అనే దానికి ఇంకా చోటే. పైగా అప్పు చేస్తూ పోయే వాళ్ళకి క్రమశిక్షణ ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, పేషెన్స్ ఉండదు, ఓపిక ఉండదు. భవిష్యత్తులో అది సంపాదించుకుంటాను, అంత కూడా పెట్టుకుంటాను అని అనుకోవడము ఎంత మూర్ఖత్వమో. అవునా? నేను భవిష్యత్తు కోసం అది ఇది అన్ని కూడా పెట్టుకుంటానని ఒక ఆయన అనుకుంటే వాడిని ఏమన్నాడు దేవుడు? మూర్ఖుడా అని అన్నాడు కదా, యువర్ ఫూల్ అని అన్నాడు కదా. నేను రేపు ఎల్లుండి రాబోయే 2 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఈ అప్పంతా నేను తీర్చేయగలుగుతాను అని నువ్వు అనుకుంటే యు ఆర్ ఆల్సో సచ్ ఎ ఫూల్. ఎందుకు? దేవుడు ఈ రోజే నీ ప్రాణం అడిగితే ఎవరి మీద వేసిపోతావు అప్పులన్నీ? ఎన్ని కుటుంబాలు అట్లా అప్పుల పాలైపోయి ముందు అప్పు చేసినాడు ఎటో పోతాడు, తర్వాత ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడటం లేదు నీకు తెలుసా? రేపటి రోజు నువ్వు ఉంటావో లేదు? ఏ ధైర్యంతో మనం అప్పు చేస్తున్నాం? జస్ట్ ద ఫూలిష్నెస్. భవిష్యత్తుని మనం నియంత్రించలేము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు ఉన్న వచనాలు ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఉన్న వచనాలు. 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండని చెప్పుకున్న వారులరా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అప్పు చేస్తున్నవాడు ప్రభు ఇచ్చిన వనరులను ప్రాపర్ గా మేనేజ్ చేయడంలో విఫలం అవుతున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, ఇర్రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తున్నాడు. అనవసరంగా నీ జీవితంలోనూ నీ వివాహ జీవితంలో లేనిపోని టెన్షన్స్. ఇది ఒక రకమైన బానిసత్వము. ఇక అప్పులున్నవాడు ప్రభు కోసం ఏమిస్తాడు? ఇక అర్థమైందా మీకు? ఇందాక నేను చెప్పిన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉంది చూసారా, 88,000 అప్పు కట్టేటువంటి వ్యక్తి. అతను ఇంకా ప్రభు కోసం ఏమైనా ఇవ్వగలడా? అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఇంకా దేవుడి కోసం ఏమిస్తాడు? చాలా మంది క్రైస్తవులు, వాళ్ళు కేవలం చాలా మంది క్రైస్తవుల విషయంలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు కట్టే వడ్డీలు చర్చికి ఇస్తే చర్చ్ చాలా వర్ధిల్లుతుంది. ఫైనాన్షియల్ నీడ్ అవసరం లేదా? చర్చికి చాలా అవసరం. డబ్బులు లేకుండా ఎట్లా జరుగుతాయి పనులు? వడ్డీలు అసలు కాదు. ప్రతి నెల క్రైస్తవులు కట్టే వడ్డీలన్నీ చర్చ్ ఆఫరింగ్ బాక్స్ లో వేస్తే చర్చ్ చాలా వర్ధిల్లుతుందంట. అంటే ఎంత వడ్డీలు కడుతున్నారో చూడండి జనాలు. ఎవరెవరికో కట్టేస్తున్నాం మనం.
అప్పు చేసి ఇకపోతే అప్పు చేసి దాన్ని కట్టలేకపోతే ఎంత చెడ్డ సాక్ష్యం అండి. అవునా? ఆ అప్పు ఇచ్చిన వ్యక్తికి మనం సువార్త చెప్పగలుగుతామా? ఏం మొహం పెట్టుకొని చెప్తాం? నా ప్రభు గొప్పవాడు, ఆయనే రక్షకుడు, ఆయన నమ్ముకోండి అని అప్పు ఎగ్గొడుతూనో లేదంటే దాన్ని కట్టలేని స్థితిలో ఉంటూనో మనం చెప్తే అది ఏ మొహం పెట్టుకొని చెప్తాం అసలు మనం? ఒక విశ్వాసి అప్పు తీర్చలేని దివాళా తీసే స్థితికి దిగజారడం ప్రభువు నామానికి ఎంతో అవమానకరం. దాని గురించి చాలా సీరియస్ గా మనము ఆలోచించాలి. అండ్ దీనికి ఈ అప్పు అనే ఉరిలో మనం పడకుండా ఉండడానికి దేవుడు చెప్తున్నటువంటి పరిష్కారం ఏంటి? కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, నియంత్రణ. ఒక సూత్రం, చాలా సింపుల్ సూత్రమే. అప్పుల పాలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ ఎ వే టు పుట్ ఇట్. ఒకలాగా అట్లా చెప్పచ్చు, ఉన్న దాంట్లో సర్దుకోవాలని. ఇంకా ఫంక్షన్స్ చాలా ప్రాక్టికల్, చాలా ప్రాక్టికల్. ఫంక్షన్స్ కి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఎస్, ఖర్చుల్ని నియంత్రించాలనేది. అప్పుల పాలవ్వకుండా ఉండాలంటే అప్పు చేయకుండా ఉండాలంతే. చాలా సింపుల్ ప్రిన్సిపల్. అప్పుల పాలవ్వకుండా అంటే ఏం చేయాలి? చేయకుండా ఉండాలంతే. మన ఖర్చులను నియంత్రించుకోవాలి. అది ఫంక్షన్స్ అయినా లేకపోతే సరదాలైనా ఏం చేయాలి? నాకే ఇంకొక పాస్టర్ సలహా ఇస్తూ సూచిస్తూ చెప్తున్నటువంటి మాటలు అనమాట రీసెంట్గా. యు మేక్ సేవింగ్స్ చేసుకోండి. నీకు 10 రూపాయలు వస్తే అందులో 2 రూపాయలు లేదా 3 రూపాయలు పక్కన పెట్టు. బట్ సేవ్ ఫర్ యువర్ ఫ్యూచర్. డబ్బులన్నీ పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టద్దు. జాగ్రత్తగా పొదుపు చేయడం నేర్చుకోండి. వయసులో నాకంటే పెద్దగా ఉన్నటువంటి పాస్టర్ కావాలంటే నోరు, కాళ్ళు, చేతులు అన్నీ కట్టుకొని తగ్గించుకొని సర్దుకోండి. కానీ డబ్బులు పక్కన పెట్టుకొని సేవింగ్స్ చేసుకోండి. చాలాసార్లు ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే లగ్జరీస్కి నీడ్స్కి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతుంటాం మనం కదా. ఏది లగ్జరీ, ఏది నిజంగా యాక్చువల్గా నీడ్ అనేది డిజైన్ చేసి వాటిని డిటర్మైన్ చేసే విషయాలు మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలాసార్లు చాలా మంది గురించి మనకి ఇట్లా అనిపిస్తుంటుంది. మీరు అందరూ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి చూడండి ఇప్పుడు నేను చెప్పే మాటకి. చాలాసార్లు చాలా మందికి మనకి ఏమనిపిస్తుంటుంది తెలుసా? మన పక్కన వాళ్ళని చూసినప్పుడు మీ అందరికీ ఒకరి గురించి ఒకరికి ఎవరో ఒకరి గురించి ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా అనిపిస్తుంటది. ఏంటది? అరే వీళ్ళ దగ్గర దానికి డబ్బులు లేవు కానీ దీనికి ఎక్కడి నుంచి వచ్చినాయి అనిపించలేదా మీకు? అనిపించలేదా? అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరి గురించి అనిపిస్తుంది. దానికి డబ్బులు లేవు కానీ దీనికి మాత్రము ఎక్కడి నుంచి వచ్చినాయి. ఒకవేళ మన గురించి కూడా మన పక్కన వాళ్ళు అలా అనుకుంటున్నారు అనుకోండి, వీఆర్ బ్యాడ్ మేనేజర్స్ ఆఫ్ అవర్ మనీ. అవునా? మన గురించి మన పక్కన వాళ్ళు అట్లా అనుకోకూడదు. మన ప్రయారిటీస్ ఏంటో వాళ్ళకి స్పష్టంగా మన ఖర్చుతోటి కనబడాలి. వాట్ ఈస్ అవర్ ప్రయారిటీ? నిజంగా దేనికోసం మనం ఖర్చు పెడుతున్నామో అదే మన ప్రయారిటీనా లేదా పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడుతున్నామా అనేది మన ఖర్చును బట్టి అవతల వాళ్ళకి తెలిసే విధంగా మంచి సాక్ష్యం మనకు ఉండాలి. ఇటువంటి పరిస్థితి మన విషయంలో కూడా ఉంటే మళ్ళీ మనం పరిశీలన. ఒక వ్యక్తి ఇట్లా చెప్పాడు, ఒక దైవజనుడు ఇట్లా చెప్పాడంట, అప్పు చేయడం అంట, అప్పు తీసుకోవడం లేదా అప్పు చేయడము. మంచు పర్వతాలు ఉంటాయి కదా, మంచు పర్వతాలు ఐస్ స్కేటింగ్ చేస్తారు. మీకు ఐడియా ఉందా? ఆ స్కేటింగ్ బోర్డు ఉండి 2 కర్రలు ఉంటాయి, పైనుంచి జారుతూ అటు ఇటు జారుతూ చేస్తుంటారు. అప్పు చేయడం అంట ఆ మంచు పర్వతం పైనుంచి ఐస్ స్కేటింగ్ చేస్తూ జారుతూ రావడం వంటిదంట. తిరిగి అప్పు తీర్చడము అదే మంచు పర్వతం తిరిగి పైకి ఎక్కడం అంట నడుచుకుంటూ. ఎంత కష్టం కదా. కాలు ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది తెలిసే, ఈ మోకాలు లోతుకి వెళ్ళిపోతుంటది. మళ్ళీ అంత పైకి తీసి ముందుకు పెట్టాలి. ఆ కర్రలన్నీ వేసుకొని, ఆ సూట్ వేసుకొని, మొత్తం ప్యాక్ చేసుకొని, ఆ టెంపరేచర్ ప్రెషర్స్ అన్నీ ఆల్టర్ అవుతూ ఉంటాయి. అంత కష్టం తిరిగి తీర్చడం. సెల్ఫ్ కంట్రోల్, మన పైన, మన డబ్బు పైన మనకి నియంత్రణ రావాలి. అప్పుడే నువ్వు భవిష్యత్ అవసరాల కోసం కూడా కొంచెము సేవ్ చేసుకోగలుగుతావు. అప్పులతోటే కూరుకుపోయి ఉంటే ఇంక నీకు భవిష్యత్ ఏది? భవిష్యత్తుల కోసం సేవ్ చేసుకోవడం ఎక్కడ సాధ్యపడుతుంది? ఇంకా ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు, ఒకవేళ నీ క్రెడిట్ కార్డ్స్ ని వాడకుండా నువ్వు ఉండలేకపోతుంటాయి. నీ క్రెడిట్ కార్డ్ని నువ్వు వాడలేకుండా, ఎందుకు వాడలేకుండా? అదో శోధన. ఎందుకు? అది ఎక్కడ ఉంటుంది? ఇక్కడే పర్సులోనే ఉంటుంది. ఏదైనా అవసరం అనిపించంగానే క్రెడిట్ కార్డు ఉందిగా యూజ్ చేయి అని అంటుంటాడు వాడు. తీయడము, స్వైప్ చేయడం, అయిపోయింది. ఒకవేళ జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా మనం క్రెడిట్ కార్డ్స్ని వాడటం ఒకవేళ మన వల్ల అవ్వకపోతే, యేసుప్రభువు వారు టెంప్టేషన్స్ ఎదుర్కొనే ప్రిన్సిపల్ ఒకటి చెప్పారు కదా, ఏంటది? నీ కన్ను నీకు అభ్యంతర పరిస్థితి దాన్ని. అట్లనే క్రెడిట్ కార్డ్స్ అన్ని ఇరిచేసి విరగొట్టేసి ఆ ముక్కలన్నీ వేరు డస్ట్బిన్స్ లో పడేయాలన్న. ఎందుకు? ఏమో వాటంతటా అవి మళ్ళీ అతుక్కొని ఏమైనా కార్డు తయారైతే
అందుకని వేరే వేరే డస్ట్బిన్స్ లో పడండి అంటే వాటి జోలికి అసలు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు అనమాట. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్, ఇఫ్ యు ఆర్ బీయింగ్ టెంప్టెడ్ బై ఇట్, అప్పుడు దాని జోలికి వెళ్ళకుండా ఉండడమే కదా మనం చేయగలిగింది. ఇంకా దట్స్ హౌ వీ విల్ అవాయిడ్. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నామని పదే ఫోన్ చేస్తుంటే బ్యాంకులో అకౌంట్ తీసేసేయండి. అసలు తీసుకోవాలని మీరు ప్రేరేపించబడుతూ ఉంటే, వాడు ఇస్తానన్నాడు కదా ఒక 2 లక్షలు తీసుకుందామని అనిపిస్తుంది అనుకోండి, అకౌంట్ వద్ద అసలు తీసేసేయండి మీ అకౌంట్లో అని చెప్తే అయిపోతుంది. పాస్బుక్ కూడా చించి పడేసి కదా. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కేస్ టు కేస్. కాకపోతే నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది. ఇలా సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవడం ద్వారా, నిన్ను నువ్వు నియంత్రించుకోవడం ద్వారా నువ్వు ఈ ధనాపేక్ష, అప్పు అనే బానిసత్వం నుంచి స్వతంత్రుడవై చాలా ప్రయోజనాలు పొందుకుంటావు. అందులో 3 ప్రయోజనాలు చాలా క్లుప్తంగా చెప్తాను. మొదటి ప్రయోజనం, వ్యక్తిగతంగా డబ్బుల విషయాల్లో అనవసరమైన యాంగ్జైటీ నుంచి, ప్రెషర్స్ నుంచి నీకు రిలీఫ్ వస్తుంది ఫస్ట్. అవునా? ఇది వరకు 1వ తారీఖు అంటే భయపడేవాళ్ళు, అన్ని 1వ తారీఖుతో ముడిపెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. 1వ తారీఖు కట్టాల్సినవి కొన్ని, 5వ తారీఖు కట్టాల్సినవి కొన్ని, 10వ తారీఖు కట్టాల్సినవి కొన్ని, అసలు నెల అంతా ఏదో దానికి కట్టాల్సిందే. ఇప్పుడు దానికి డబ్బులు కట్టాలి, దీనికి డబ్బులు కట్టాలి. అదొక ప్రెషర్, అదొక యాంగ్జైటీ తోటి బాధపడుతూ ఉంటారు చాలా మంది. ఎవ్వరికి ఇచ్చే పని లేదనుకోండి. నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటాను. కూలికి వెళ్ళి వచ్చేవాళ్ళు కిరాణా షాప్కి వెళ్ళి వంట నూనె 10 రూపాయల వంట నూనె కొనుక్కుంటున్నారు. నా లైఫ్లో నేను చూడలేదు, అందుకే నేను చాలా ఆశ్చర్యపోయాను. 10 రూపాయల వంట నూనె, ఆ పూటకు సరిపడా బియ్యము, ఆ పూటకు సరిపడా కూరగాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి, అండ్ వాళ్ళు తిని హాయిగా ప్రభువును స్తుతించి సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఏం ప్రెజర్స్ ఉండవు. కానీ మనం అక్కడ అప్పు, ఇక్కడ అప్పు, ఇన్నప్పుడు అమ్మో అప్పు కట్టాలి, వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి, అనవసరమైన టెన్షన్స్. ఇక నువ్వు ప్రభు కోసం నీకు సమయం ఏది? నువ్వు ఎట్లా వాడబడతావు ఆయన కోసం? వీటిలోనే మునిగిపోయి ఉన్నావు కదా మొత్తం అంతా. రెండవది, డబ్బుల గురించిన గొడవలు. మీ కుటుంబంలో వివాహ బంధంలో డబ్బుల గురించిన గొడవలు ఉండవు అనమాట. చాలాసార్లు వివాహ సంబంధాల్లో గొడవలు రావడానికి కారణము డబ్బు వ్యవహారాలు అనమాట. మ్యారేజ్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి, కావాల్సిన సమస్యలన్నీ బోల్డ్ ఉన్నాయి. దానికి తోడు ఇంకా ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. అట్లీస్ట్ అవాయిడ్ దిస్. దీన్ని అవాయిడ్ చేయగలిగితే చాలా సమస్యల నుంచి మీరు బయటపడ్డట్టే. డీల్ చేయాల్సిన ఇష్యూస్ ఆల్రెడీ చాలా ఉంటూనే ఉంటాయి మ్యారేజ్లో, మళ్ళీ ఇట్లాంటివన్నీ లేనిపోని అని తెచ్చుకోవడం ఎందుకు? ఇక మూడవది, ఆధ్యాత్మికంగా నీ ప్రభువును ప్రీతిపరిచే నమ్మకమైన దాసుడిగా నువ్వు నీ ఎదుట మంచి సాక్ష్యము కలిగి అక్కడ అప్పు పుట్టిద్దా, ఇక్కడ అప్పు పుట్టిద్దా అని పరుగులు పెట్టేవాడిగా కాకుండా, లేదా అప్పు కట్టాలి అని దీంతో అయిపోయేటట్టు కాకుండా, అప్పు ఇచ్చేవాడిగా, ప్రాపర్గా సేవింగ్స్ చేసుకునేవాడిగా, మంచి మనీని జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవాడిగా, గుడ్ ఎగ్జాంపుల్, మంచి టెస్ట్ మనీ తోటి ప్రభువుని ఏం చేయొచ్చు? మహిమపరచచ్చు, ఆయనకు ప్రీతికరంగా జీవించవచ్చు. ఇది అన్నిటికంటే ప్రధానమైనది కదా. మిగిలిన రీజన్స్ అన్ని ఎటున్నా కానీ దీనికోసమైనా సరే మనం ఏం చేయాలి? సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. అప్పు చేయకుండా క్రమశిక్షణ చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు పరిచర్య కోసం కూడా దాతృత్వంతో ఇవ్వగలుగుతావు. నీ వనరుల్ని డబ్బులతో సహా ప్రభు పని కోసం వినియోగించడం ద్వారా ఈ లోకంలో కాకుండా పరలోకంలో ధనం సమకూర్చుకున్న వ్యక్తివి అవుతావు. అలా వాక్య ప్రకారం చేయువాడు వాడిని ఏం చేస్తాడు? ప్రభు దీవిస్తాడు. ఈ ధనాపేక్ష, అప్పు అనే వాటి బానిసత్వం నుంచి నువ్వు విడుదల పొందావా? ఫైనల్ క్వశ్చన్స్. ఈ ధనాపేక్ష, అప్పు అనే వాటి నుంచి, ఆ బానిసత్వం నుంచి నువ్వు విడుదల పొందావా? నువ్వు సంతృప్తి కలిగి జీవించగలుగుతున్నావా? నీ డబ్బుల్ని ఖర్చు పెట్టే విషయంలో నీకు క్రమశిక్షణ ఉందా? అప్పు చేయకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలుగుతున్నావా? లేని ఎడల నీ పాపాన్ని బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి వాటి నుంచి వైదొలగడమే నువ్వు చేయాల్సిన ఏకైక పని. చాలా ఇదంతా ఇప్పుడు ఈ క్షణం అనుకుంటే ఈ క్షణం అయిపోతుందా? అవదు. చాలా ప్రయాసతోటి, చాలా కూడినటువంటి పని, చాలా సమయం, కాలం కూడా పడుతుంది. కానీ నీ నిర్ణయం ఈ రోజే జరగాలి. దాని వైపుగా నీ ప్రయాణం మాత్రము ఈ రోజే ప్రారంభం అవ్వాలి. ఆ రీతిన మీరు అందరూ తగిన నిర్ణయాలు తీసుకుని ప్రభువును మహింపరిచే రీతిగా, ఆయన్ని ప్రీతిపరిచే రీతిన జీవించాలని ప్రభువును వేడుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం.